తిరస్కారమే పరిష్కారం. పెండింగ్ అప్లికేషన్ల సంఖ్య తగ్గిస్తున్న ఆఫీసర్లు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పరాదు, మొండి చేయి చూపెడుతున్నారని చెప్పక ఏంద్రను. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటేనే కార్పొరేట్ ట్రీట్మెంట్. ఇక ఈయన తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి ఈయన ఎవరు సగం మంది తెలియదట. నేను మీకు చూపెడతా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు అనేది చూపెడతా. ఏమన్నా అంటే బీఆర్ఎస్కు రుణమాఫీ భయం అంటే ఏం భయం రా, నా లొట్ట పీసు భయం. ఏమవుతుంది? ఈ ప్రభుత్వం నాలుగొద్దులు ఉండే ప్రభుత్వం కాదు, దీని గురించి మళ్ళీ పెద్ద పంచాయతీ. ఈ అమ్మ వీళ్ళైతే ఇక మొత్తం కరెంటు వీళ్ళే నాకు తెలిసి భూగోళం మీద కరెంటు ఉత్పత్తి చేసిందే వీళ్ళిద్దరు. కరెంటు ఎట్లా తయారవుతుంది అని తయారు చేసిందే ఇక వీళ్ళిద్దరు. ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం అబద్ధం. కాంపిటేటివ్ బిల్డింగ్కు వెళ్ళకపోవడంతో రాష్ట్రానికి వేల కోట్ల నష్టం. ఒప్పందం మేరకు ఛత్తీస్గఢ్ కరెంటు కూడా సప్లై చేయలేదని వెల్లడి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యతో ట్రాన్స్కో జెన్కోకు 81,000 కోట్ల అప్పులు. టీజేఎస్ చీఫ్ కోదండరావు పవర్ కమిషన్ ముందు ఇరువురి వాదనలు. జస్టిస్ నరసింహారెడ్డి రియాక్షన్పై ఉత్కంఠ. ఈఆర్సీ అనుమతి ఉన్నందున విచారణకు అక్కర్లేదన్న కేసీఆర్. ఆయన లేవనెత్తిన అంశాలను వాస్తవాలతో సరిపోల్చుతున్న కమిషన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పాపం మీకు తెలియకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ తెలుసుకోవాలి. భూగోళం మీద కరెంటు ఉత్పత్తి చేసింది ఇగో వీళ్ళిద్దరే. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళిద్దరిని అడుగురిపోయి చెప్తున్నా కదా నేను. కరెంటు ఒప్పందానికి సంబంధించి 81,000 కోట్ల కరెంటుకు సంబంధించి అవినీతి జరిగిందంటే రేపు పొద్దుగాల పోయి కోర్టులో ఏమన్నారు, సుప్రీంకోర్టు ఉన్నది, హైకోర్టు ఉన్నది, అడిపోయి విచారణ చేయమని చెప్పారు. సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్ ఉండాల్సిందే. ఇగో వివేక కాకి ఇలా కరెక్ట్ రాసిండు. మా ముఖ్యమంత్రి ఇక చూడ మంత్రి పదవి వస్తలే అన్న కోపం మీద రాసిండు ఇలా. ఇక చూడు, సర్టిఫికేట్ ఉంటే సరిపోదు, స్కిల్స్ ఉండాల్సిందే. మరి 10 ఏళ్ళు ఏంది కోడిగుడ్డు మీద వీకిల గాడిద పనులు దోమిల్ల. ఆ రోజు ఎందుకో మాట్లాడలే ఈ మాటలు. అంటే అధికారం వచ్చేదాకా ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక మాటనా? దీన్ని ఏమనాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చెప్పురు ఒక మాట. వీళ్ళకి అధికారం రానప్పుడేమో స్కిల్స్ కాదు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవి. నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తారు, దాని గురించి మాట్లాడాలి అంటారు. ఇవాళ వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నైపుణ్యత లేదు, మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు అని ఈ బాడకవులు మాట్లాడుతుంటే ఒళ్ళు షిరెత్తుతుంది అంటున్నారు తెలంగాణ బిడ్డలు. నిరుద్యోగులు అందరూ అంటున్నారు. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి కదా, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయా, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయా, ఇక స్థానిక సంస్థలు ఉంచేంది ఉండకపోతేంది, అవి ఎట్లా వాళ్ళ ఖాతాలనే పడతాయి. ఇక నిరుద్యోగులు చెప్పినంత మాత్రాన ఊళ్ళల్లో అవుతుంది. ఇప్పుడు డప్పులు వేసుకొని ఎగురుతారు కదా, ఓడు ఎగిరేది కదా, ఇప్పుడు ఎగరమను వాడిని, ఎగరమనుర్రి, ఇట్లా డప్పులు కొట్టుకుంటే ఎగరమనుర్రి. నిరుద్యోగులారా మిమ్మల్ని మాత్రం ఘోరంగా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం. అది మీరు దేరుకోపోతే ఇక ఏం చేయలేను. నేను చెప్తున్నా కదా, మీకు చదువు అవసరం, సర్టిఫికెట్లు అవసరం లేదట, మీకట దాన్ని ఏమంటారు అది లేదట, కమ్యూనికేషన్ స్కిల్స్ నైపుణ్యత లేదట.